Hello guys, welcome back to the channel. This is Rohit. So in this video we are going to discuss about how to frame sentences by using the willing to. ఓకే, ఈ willing to అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ అనేది చేయగలను అన్న పర్టికులర్ సినారియోలో మనం ఈ willing to అనేది యూజ్ చేస్తాం. అండ్ ఈ willing to అనేది హెల్పింగ్ వర్బ్ అయితే కాదు, ఇది ఒక ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయో సో దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. అండ్ in spoken English, we have seven subjects. The first one is I, Nenu, and the second one is we, Memo, and the third one is you, Miru, they, Varu, he, Atanu, she, Ame, it, Adi. సో ఈ సెవెన్ ప్రొనౌన్స్ మనం యూజ్ చేసుకొని సెంటెన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అండ్ ఏ పర్టికులర్ సెంటెన్స్ యూజ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. సో దీని యూసేజ్ మీరు చూసుకుంటే ఓకే యా దీని యూసేజ్ కానీ చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్ ఆఫ్ ఎ పర్సన్. సో విల్లింగ్నెస్ అంటే ఏంటంటే సిద్ధంగా ఉన్నాను. ఓకే, విల్లింగ్నెస్ అంటే ఏం లేదు, సిద్ధంగా ఉన్నాను ఒక పర్టికులర్ పని చేయడానికి లేదా ఒక పర్టికులర్ యాక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న చెప్పడానికి మనమే విల్లింగ్నెస్ అనేది వాడదాం. ఓకే, కొంచెం థిక్నెస్ పెంచుదాం. యా, సో దీని హెల్పింగ్ వర్బ్స్ చూసుకుంటే యామ్ ఆర్ ఈజ్. సో ఈ యామ్ ఆర్ ఈజ్ యూజ్ చేసుకొని అండ్ విల్లింగ్ టు అనే ఫ్రేజ్ని యూజ్ చేసుకొని మొత్తం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తాం. సో ఒకసారి మీరు స్ట్రక్చర్ చూసుకుంటే సో ద ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ యామ్ ఆర్ ఈజ్ and willing to. So it's a phrase, group of words, and V form. Sorry, verb form V1. And next one is the object. సో ఇక్కడ V1 కాబట్టి మీరు చూసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ V1 వర్బ్ ఫార్మ్స్. ఓకేనా? సో ఇందులో మనం ఏవైనా తీసుకోవచ్చు వర్బ్స్. మనం ఏదైనా మనకి ఏదైతే ఇష్టమో అది రానంగా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఓకే, సెండ్ అనేది ఫ్రేమ్ చేద్దాం. పాజిటివ్ సెండ్ మీరు చూసుకుంటే ఐ ఆమ్ విల్లింగ్ టు అటెండ్ ద మీటింగ్. సో నేను మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, నేను మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ విల్లింగ్. సో విల్లింగ్ టు సిద్ధంగా ఉన్నాను. విల్లింగ్ టు అంటే మీనింగ్ ఏంటంటే సిద్ధంగా ఉన్నాను. అటెండ్, సో అటెండ్ ద మీటింగ్. సో అటెండ్ అనేది వర్బ్ ఫామ్ V1, ద మీటింగ్ అనేది ఆబ్జెక్ట్. అండ్ నెగిటివ్స్ అని మీరు చూసుకుంటే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు అటెండ్ ద మీటింగ్. సో నేను మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా లేను. ఓకే, పాజిటివ్ ఇంట్రగేటివ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ పాజిటివ్ ఇంట్రగేటివ్ ఆర్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో మనం ఎలాగైనా అనుకోవచ్చు, ఆర్ యూ విల్లింగ్ టు అటెండ్ ద మీటింగ్. సో నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా ఆర్ అది సిద్ధంగా ఉన్నావా. ఓకే, నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా. అండ్ నెగిటివ్ ఇంట్రగేటివ్. సో పాజిటివ్ ఏంటి, నువ్వేమైనా మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా. నెగిటివ్ ఉంది, అసలు నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా లేవు. ఓకే, ఆర్ఎంట్ యూ విల్లింగ్ టు అటెండ్ ద మీటింగ్. సో ఆర్ఎంట్ ఇక్కడ మనం ఆర్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ఎంట్. సో దాన్ని సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సబ్జెక్ట్ వీఆర్ విల్లింగ్ టు ప్లే క్రికెట్. సో మనం క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అండ్ నెగిటివ్స్ అన్ని మీరు చూసుకుంటే వీఆర్ నాట్ విల్లింగ్ టు ప్లే క్రికెట్. సో మనం క్రికెట్ ఆడడానికి సిద్ధంగా లేము. అండ్ నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయడానికి సింపుల్గా పాజిటివ్ సెంటెన్స్లో ఏవైతే సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఉన్నాయో సో ఆ రెండిటి ప్లేస్ మనం ఇంటర్చేంజ్ చేస్తే చాలు. సో ఇక్కడ ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్. సో ఆర్ వి విల్లింగ్ టు ప్లే క్రికెట్. మనం క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నామా. ఓకే, మనం క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నామా. అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రగేటివ్, ఆర్ఎంట్ వి విల్లింగ్ టు ప్లే క్రికెట్. సో మనం క్రికెట్ ఆడడానికి సిద్ధంగా లేము. మనం క్రికెట్ ఆడడానికి అసలు సిద్ధంగా లేము. అండ్ పాజిటివ్ సైడ్ నేను చూసుకుంటే యూ అనే సబ్జెక్ట్తో యూ ఆర్ విల్లింగ్ టు టీచ్ ద క్లాస్. యూ అనే సబ్జెక్ట్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, willing to. So willing to is the phrase and teach V1 form V1. సో ఇక్కడ యా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే టీచ్ అని ఉంటుంది ఆర్ ఎల్స్ రైట్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ న్యూ కోర్సెస్. ఓకే, ఇక్కడ టీచ్ అని కాకుండా లెర్న్ LEARN న్యూ కోర్సెస్ అది ఆబ్జెక్ట్. సో అలాగైనా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా ఫ్రేమ్ చేసినా మనకి మిస్టేక్ రాదు, ఎందుకంటే మనం ఒక స్ట్రక్చర్తో
సెండ్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత ఫ్రేజ్ విల్లింగ్ టు అండ్ నెక్స్ట్ టీచ్ వర్బ్ ఫార్మ్ V1 and after that we are using the object. Okay, అండ్ నెగిటివ్ సైడ్ మీరు చూసుకుంటే యు ఆర్ నాట్ విల్లింగ్ టు టీచ్ ద క్లాస్. సో నువ్వు క్లాస్ చెప్పడానికి సిద్ధంగా లేవు. ఓకే, ఆర్ ఎల్స్ లేదంటే నువ్వు క్లాస్ చెప్పడానికి రెడీగా లేవు. ఇలా అయినా సెండ్ అని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ పాజిటివ్ ఇంటర్గేటివ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ క్వశ్చన్ టైప్. ఆర్ యూ విల్లింగ్ టు టీచ్ ద క్లాస్? సో నువ్వు క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? అండ్ నెగిటివ్ ఇంటర్గేటివ్ ఆర్‌ఎంట్ యూ విల్లింగ్ టు టీచ్ ద క్లాస్? సో నువ్వు క్లాస్ చెప్పడానికి రెడీగా లేవు. ఓకే, నువ్వు క్లాస్ చెప్పడానికి రెడీగా లేవు. అండ్ నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే దే. సో దే అనే హెల్పింగ్ వర్బ్. దే ఆర్ విల్లింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్లాన్. సో దే అనే సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, విల్లింగ్ టు ఈస్ ద ఫ్రేజ్ అండ్ క్రియేట్. సో క్రియేట్ ఈస్ ద వర్బ్ ఫార్మ్ V1, ఏ న్యూ ప్లాన్. సో వాళ్ళు కొత్త ప్లాన్ అనేది తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, వాళ్ళు ఒక కొత్త ప్లాన్ అనేది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ నెగిటివ్ సైడ్ మీరు చూసుకుంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్లాన్. సో వాళ్ళు కొత్త ప్లాన్ తయారు చేయడానికి సిద్ధంగా లేరు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ క్వశ్చన్ టైప్. ఆర్ దే విల్లింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్లాన్? సో వాళ్ళు ఏమైనా కొత్త ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అండ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ ఆర్ ఎంట్ దే విల్లింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్లాన్? సో వాళ్ళు అసలు కొత్త ప్లాన్ చేయడానికి సిద్ధంగానే లేరు. ఓకే, కొత్త ప్లాన్ చేయాలన్న థాట్ కూడా వాళ్ళకి లేదు. అన్న పర్టికులర్ సినారియోలో మనం ఆర్ ఎంట్ దే విల్లింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్లాన్ అని మనం సెండ్ అనేది ఫ్రేమ్ చేస్తాం. ఓకే, మనం కానీ ఇక్కడ చూసుకుంటే హీ. సో హీ ఈజ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ ముందే చెప్పాను. సో యామ్ ఆర్ ఈజ్ ఎప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తూ ఉంది. సో యామ్ ఆర్ ఈజ్ అనేది మనం ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. ఓకే, ఐకి యామ్, వి యూ దే. సో ఈ 3 సబ్జెక్ట్స్‌కి ఆర్ అండ్ నెక్స్ట్ హీ షీట్‌కి ఈజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో చూసుకోండి ఇక్కడి వరకు ఇది, నెక్స్ట్ ఇక్కడి వరకు ఇది, జస్ట్ ఇది ఒకటే. ఓకేనా? సో దానివల్ల మనం హీ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. సో హీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. హీ అతను, ఈజ్ హెల్పింగ్ వర్బ్, విల్లింగ్ టు సిద్ధంగా ఉన్నాను, లెర్న్ న్యూ స్కిల్స్. సో తను కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాజిటివ్ సెంటెన్స్. అండ్ నెగెటివ్ సెంటెన్స్ ఏమొస్తది? తను కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నెగెటివ్ సెంటెన్స్ ఎలా వస్తది? తను కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. అంతే కదా! ఏదైనా ఒక పని చేస్తాను అంటే అది పాజిటివ్ సెంటెన్స్. ఏదైనా ఒక పర్టిక్యులర్ యాక్షన్ అనేది నేను చెయ్యను అంటే అప్పుడు అది నెగెటివ్ సెంటెన్స్. ఆర్ ఎల్స్ మీకు క్వెషన్ ట్యాగ్ కింద రావాలనుకో పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. నువ్వేమైనా ఆ పని చేస్తావా? ఆర్ ఎల్స్ నువ్వేమైనా ఆ స్కిల్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావా? నెగెటివ్ సెంటెన్స్. నువ్వసలు ఆ స్కిల్ నేర్చుకోవడానికి రెడీగా లేవు. సో అంతే, సింపుల్ లాజిక్ దానికి. అండ్ నెగెటివ్ సెంటెన్స్ చూసుకుంటే హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఈజ్ నాట్. సో తను స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఇంటర్గేటివ్. ఈజ్ హీ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్? తనేమైనా న్యూ స్కిల్స్ తనేమైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? అండ్ నెగెటివ్ ఇంటర్గేటివ్ చూసుకుంటే ఈజంట్ హీ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్? ఈజంట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ప్లస్ నాట్. ఓకే, ఈజ్ ప్లస్ నాట్ మనం సింపుల్‌గా ఈజంట్ హీ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో తను కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగానే లేడు. యాహ్! పాజిటివ్స్ అని మీరు చూసుకుంటే షీ ఈజ్ విల్లింగ్ టు గో ఫర్ ఎ రైడ్. సో తను బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అండ్ నెగెటివ్ సెంటెన్స్ షీ ఈజ్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ ఎ రైడ్. సో నాట్ అనే వర్డ్ మనం ఇంక్లూడ్ చేస్తే అది నెగెటివ్ సెంటెన్స్ కింద వస్తది. సో తను బయటికి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఈజ్ షీ విల్లింగ్ టు గో ఫర్ ఎ రైడ్? సో తనకి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాదా? ఓకే, తనేమైనా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదా? అండ్ నెగెటివ్ సెంటెన్స్ చూసుకుంటే నెగెటివ్ క్వెషన్ ట్యాగ్, నాట్ సెంటెన్స్, నెగెటివ్ క్వెషన్ ట్యాగ్. ఈజంట్ షీ విల్లింగ్ టు గో ఫర్ ఎ రైడ్? సో తను బయటికి వెళ్ళడానికి సిద్ధంగానే లేదు. ఓకే, ఇక్కడ మనం గో ఫర్ ఎ రైడ్ అనే కాదు, మనం ఏమైనా తీసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోట్ అని ఉంది. సో, ఇది తీసుకుందాం. ప్రమోట్ అనే హెల్పింగ్ వర్బ్. ఐ మీన్ వర్బ్ ఫార్మ్ వి1. సో, షీ ఈస్ విల్లింగ్ టు ప్రమోట్. సో, ఇక్కడ గో అని ఉంది కదా! ఇక్కడ ప్రమోట్ అనే వర్డ్ యాడ్ చేసుకొని ప్రమోట్ అవర్ ఛానల్. సో, ఫర్ ఎ రైడ్ ఉందా? ఇక్కడ మనం అవర్ ఛానల్ ఆర్ ఎల్స్ అవర్ వైటీ ఛానల్ అని మనం రీప్లేస్ చేసుకున్న సరిపోద్ది. షీ ఈస్ విల్లింగ్ టు ప్రమోట్ అవర్ ఛానల్. షీ ఈస్ నాట్ విల్లింగ్ టు ప్రమోట్ అవర్ ఛానల్. ఈజ్ షీ విల్లింగ్ టు ప్రమోట్ అవర్ ఛానల్? సో, తను మన ఛానల్ ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నదా? అండ్ నెగెటివ్ నెగెటివ్ క్వెషన్ ఏమొస్తది? ఈజంట్ షీ విల్లింగ్ టు ఈజంట్ షీ విల్లింగ్ టు ప్రమోట్ అవర్ ఛానల్? సో, తనేమైనా మన ఛానల్‌ని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నదా? అని పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. అదే నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ చూసుకుంటే తనసలు మన ఛానల్ ప్రమోట్ చేయడానికి సిద్ధంగానే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇట్. సో, ఆల్రెడీ మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్ నుంచే. ఇట్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్‌కి గాని, ఒక యానిమల్‌కి గాని, ఏదైనా ఒక పర్టిక్యులర్ సెంటెన్స్‌కి గాని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ అనేది మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో, అందుకు ద లయన్ ఈస్ ఈట్ విల్లింగ్ టు ఈట్ ద మీట్. సో, లయన్ అనేది మీట్ తినడానికి సిద్ధంగా ఉన్నది. అది మాంసాహారం. అండ్ నెగెటివ్ సెంటెన్స్ చూసుకుంటే ది లయన్ ఈస్ నాట్ విల్లింగ్ టు ఈట్ ద మీట్. సో, లయన్ అనేది మీట్ తినడానికి సిద్ధంగా లేదు. అండ్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. ఈస్ ద లయన్ విల్లింగ్ టు ఈట్ ద మీట్? సో, ఆ లయన్ ఏమైనా ఆహారం తినడానికి సిద్ధంగా ఉన్నదా? అండ్ నెగెటివ్ ఇంటరోగేటివ్. ఈజంట్ ది లయన్ విల్లింగ్ టు ఈట్ ద మీట్? సో, ఆ లయన్ ఆహారం తినడానికి అసలు సిద్ధంగానే లేదు. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వి1 వర్బ్స్. సో, మీకు ఏవైతే చెప్పామో స్ట్రక్చర్‌లో. సో, ఎగ్జాక్ట్‌గా వి1 వర్బ్స్ అన్నీ ఇక్కడున్నాయి. సో, ఇందులో మీరు జస్ట్ ఒక 10-12 వర్బ్స్, ఒక 10-12 తీసుకొని సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయండి. ఎగ్జాక్ట్‌గా మీకు ఏదైతే స్ట్రక్చర్ నేను చూపించానో, సో, స్ట్రక్చర్ సబ్జెక్ట్, ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. సో, అది మనకి సబ్జెక్ట్ ప్లేస్‌లో వస్తది. అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ యామ్, ఆర్, ఈజ్. సో, ఈ 3 హెల్పింగ్ వర్బ్స్. దేనికి? ఐకి మనం యామ్ యూజ్ చేస్తాం. వి, ఆర్, యూకి ఆర్ యూజ్ చేస్తాం. దేకి ఆర్ యూజ్ చేస్తాం. హి, షీ, ఇట్. సో, హి, షీ, ఇట్ దానికి ఈజ్ యూజ్ చేస్తాం. అండ్ విల్లింగ్ టు అనేది ఒక ఫ్రేజ్. ఓకే. ఫ్రేజ్ అంటే ఏం కాదు. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని కంబైన్ చేసిన దాన్ని ఫ్రేజ్ అంటారు. ఓకే. అండ్ వర్బ్ ఫార్మ్ వి1 ఇప్పుడు మీకు చూపించిన వర్బ్స్ ఏవైతే 40 వర్బ్స్ మీకు డిస్‌ప్లే అయ్యాయో స్క్రీన్ పైన అవే వి1. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ ద మీటింగ్. ఏదైనా తీసుకోవచ్చు ఆబ్జెక్ట్ అనేది మీ ఇష్టం. ఇక్కడ ఐ యామ్ విల్లింగ్ టు అటెండ్ ద మీటింగ్ అని ఉంది. మీరు ఇది కాకుండా మీరు ఇంకేదైనా తీసుకోండి. ఇగో ఇక్కడ రైట్ అని ఉంది. ఓకేనా? యాహ్! ఇదిగోండి. ఐ యామ్ విల్లింగ్ టు రైట్ ఏ బుక్. ఏదో ఒక పర్టిక్యులర్ బుక్. లేదంటే ఐ యామ్ విల్లింగ్ టు రైట్ ఏ పర్టిక్యులర్ బుక్ అని చెప్పి ఒక బుక్ నేమ్ రాయండి. ఐ యామ్ నాట్ విల్లింగ్ టు రైట్ ద బుక్. ఆర్ యూ విల్లింగ్ టు రైట్ ఎ బుక్? ఆరెంట్ యూ విల్లింగ్ టు రైట్ ఏ బుక్? అంతే సింపుల్. మీరిక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అటెండ్ ద మీటింగ్ అని ఉంది చూసారా? సో, ఎగ్జాక్ట్‌గా అటెండ్ ద మీటింగ్ ఇక్కడ నుంచి మీరు సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడం చేస్తే చాలు. అటెండ్ అన్న ప్లేస్‌లో వర్బ్ ఫార్మ్ వి1 మీకు ఇష్టమైన ఒక వి1ది తెచ్చి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటారా అది మీ ఇష్టం. మీరేదైతే ఒక వి1 వర్బ్ చూజ్ చేసుకున్నారో సో, దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్ మీరు తీసుకోండి. అంతే. ఓకే. సో, మనం ఈ క్లాస్‌లో అయితే విల్లింగ్ టు అనేది ఎలా పనికొస్తది? అండ్ ఏ పర్టిక్యులర్ సినారియోలో యూజ్ చేస్తామని కూడా చెప్పుకున్నాం. సో, ఈ వీడియో గాని మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఎవరైతే ఫ్రీగా రిసోర్సెస్ కావాలనుకుంటున్నారో సో, వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఛానెల్‌కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే డైలీ అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.